ఇటీవల కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం శాంతపూర్ గ్రామంలో పీఎంపీ వైద్యుడు దినేష్ పైన మండల వైద్యాధికారి దాడిని కామారెడ్డి జిల్లా పీఎంపీ మరియు ఆర్ఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తీవ్రంగా ఖండించారు. సందర్భంగా కామారెడ్డి జిల్లా పీఎంపీ ఆర్ఎంపీ అసోసియేషన్ జిల్లా అధికార ప్రతినిధి భీమ్రాజ్ మాట్లాడుతూ రాష్ట్రంలో గ్రామంలో వైద్య సేవలు అందిస్తున్న పీఎంపీ మరియు ఆర్ఎంపీ వైద్యులపైన రాష్ట్ర వైద్య మండలి నిర్వహిస్తున్న దాడులను వెంటనే ఆపాలని, శాంతపూర్ ఆర్ఎంపీ వైద్యుడిపై ప్రభుత్వం దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని, కార్పొరేటర్ స్థాయి వైద్యం అందిస్తామంటూ ప్రజలను మోసం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆసుపత్రి యాజమాన్యాలపైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. తమకు సరైన గుర్తింపు లేకపోవడం వల్లనే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని, దీనివల్ల గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు అందించడంలో తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని తన ఆందోళనను వ్యక్తం చేశారు. పీఎంపీ ఆర్ఎంపీ వ్యవస్థపై ప్రభుత్వం దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో ప్రభుత్వ వైద్యులు లేకపోవడం వల్ల తామే ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు అందిస్తున్నామని, అత్యవసర సమయాల్లో ప్రజలకు అండగా ఉంటున్నామని, ఎక్కడో చిన్నపాటి సమస్య వస్తే దానికి కారణం మొత్తం ఆర్ఎంపీ పీఎంపీ వ్యవస్థను దూషించడం సరికాదని, ప్రభుత్వం తరఫు నుండి దాడులను వెంటనే ఆపాలని కామారెడ్డి జిల్లా ఆర్ఎంపీ పీఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నిజ్జన విఠల్ కోరారు. నేను ఆర్ఎంపీ పీఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు. నా పేరు నిజ్జన విఠల్ సార్. అయితే గత 3 రోజుల కిందట బిచ్కుంద మండల్ శాంతపూర్ అనే విలేజ్లో మా యొక్క ఆర్ఎంపీ పీఎంపీ ప్రాక్టీషనర్ ఫస్ట్ ఇయర్ ట్రీట్మెంట్ చేసి ఒక వైద్యులు, ఆ రోజు ఒక బాబు 17 సంవత్సరాలు ఉంటాడు, ఆయన పేరు భానుప్రసాద్. ఆయనకు ఫీవర్ వచ్చుట్ల ఆయన దగ్గర రావడం జరిగింది. వచ్చిన తర్వాత మా ప్రాక్టీషనర్ ఏం చేసిండంటే ఓన్లీ ఫస్ట్ ఇయర్ ట్రీట్మెంట్ లాగా చేసి ఆ పిల్లగానికి ప్రథమ చికిత్స చేసి పెద్ద హాస్పిటల్ రిఫర్ చేయడం జరిగింది. ఆ హాస్పిటల్లో కూడా అక్కడ వాళ్ళు కూడా మళ్ళీ నిజామాబాద్కి రిఫర్ చేయడం జరిగింది. నిజామాబాద్ ఆ పిల్లగానికి ఫిట్స్ వచ్చిన కారణంగా నిజామాబాద్ పెద్ద హాస్పిటల్లోనే ఆ పిల్లగాడు చనిపోవడం జరిగింది. కానీ ఇక్కడ మా ఆర్ఎంపీ వైద్యునికి ఎలాంటి సంబంధం లేదు. మా క్లినిక్లో ఆయన పెద్ద ట్రీట్మెంట్ చేయలేడు. ఆయనకు అర్థం కాకనే ఆ పిల్లగాడిని ఎందుకంటే మనం చూడడం వీలు కాదనే పెద్ద హాస్పిటల్కి రిఫర్ చేయడం జరిగింది. అక్కడ వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తూ ఆ పిల్లగాడు అక్కడ చనిపోయాడు. అయినా ఈ ఐఎంఏ కానీ ఈ మెడికల్ ఆఫీసర్ పిట్ల మెడికల్ ఆఫీసర్ ఆయన ఏం చేసిండంటే మా ప్రాక్టీషనర్ దగ్గర పోయి క్లినిక్ సీజ్ చేసి ఆ రకంగా చేసిండు. కాబట్టి మేము స్టేట్లో ఈ రాష్ట్రంలో ఒక 50,000 వరకు సుమారు ఆర్ఎంపీ పీఎంపీలు ఉన్నాం సార్. ఎన్నో తరాల నుంచి మా తరం కూడా పూర్తి కావాలి, ఎందుకంటే ఈ వృత్తి మీదనే జీవనం కొనసాగిస్తున్నాం. మేము దాన్ని ఈ రకంగా మేము చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఇలాంటి ఇట్లా చేస్తుంటే మాత్రం మంచిగా ఉండదు. గవర్నమెంట్ ముఖ్యమంత్రిని కూడా కలవడం జరుగుతుంది, ఎందుకంటే దీని మీదనే మేము ఆధారపడి జీవిస్తున్నాం. ఎందుకంటే మేము ఎలాంటిది కూడా మా పరిధి దాటి ఎప్పుడు ట్రీట్మెంట్ చేస్తున్నాం. మా సంఘ నాయకులు అందరం కూడా విచారిస్తున్నాం, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాం మనకు లిమిట్లు ఉండాలి, ప్రథమ శిక్షణ చేయాలి, పెద్ద కేసులు మనం ఏం చూడొద్దని. చూస్తలేరు కూడా మా వాళ్ళు, ఎందుకంటే దీని మీద ఆధారపడి జీవిస్తున్నాం కాబట్టి ఇలాంటి కేసులు పెట్టద్దు. ఈరోజు మా ఆర్ఎంపీ మిత్రుడు ఆయన పేరు దినేష్, ప్రాక్టీషనర్ శాంతాపూర్ సార్, బిచ్కుంద మండల్, ఆయనను కూడా కలవడం జరిగింది. ఆయనతో అన్ని వివరాలు సేకరించడం జరిగింది. మెడికల్ ఆఫీసర్ని కూడా కలుస్తున్నా, అదేవిధంగా డిఎంహెచ్ఓని కూడా కలుస్తాం. కాబట్టి ఇలాంటి తప్పుడు కేసులు చేస్తే మాత్రం బాగుండదని మేము ఈ రకంగా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు భీమరాజ్ అండి. నూతనంగా కామారెడ్డి జిల్లాలో ఆర్ఎంపీ పీఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్కు జిల్లా అధికార ప్రతినిధిగా ఉన్నాను. అయితే మన నిజ్జన విఠల్ గారు అధ్యక్షతన ఇక్కడ సమావేశం ఏర్పరిచి మాట్లాడుతున్నాను. ముఖ్యంగా మా జిల్లాలో సుమారు 3 రోజుల క్రితము శాంతాపూర్ గ్రామంలో దినేష్ అనే వ్యక్తి దగ్గర భానుప్రసాద్ అనే పేషెంట్ను తీసుకురావడం జరిగింది. అయితే అట్టి పేషెంట్కు హై ఫీవర్ ఉండటం వల్ల అతడు ప్రథమ చికిత్స చేసి వాటర్ స్కాన్ చేసి అతడు 7 Hills అనే హాస్పిటల్ నిజామాబాద్కు ఆ పేషెంట్ను పంపడం జరిగింది. మామూలుగా ఏ పెద్ద మనిషి అయినా కామన్ మెన్ కూడా చెప్తారండి పెద్ద హాస్పిటల్ తీసుకుపోతే. అదే విషయం ఈయన ఒక ప్రథమ చికిత్సాలయం పెట్టుకున్నాడు కాబట్టి ఈయన సజెషన్ చేయడం జరిగింది, పేషెంట్ను తీసుకుపోవడం జరిగింది. అక్కడ జాయిన్ చేసిన తర్వాత ఆఫ్టర్ 12 hours తర్వాత పేషెంట్ ఫిట్స్ వచ్చి చనిపోవడం జరిగింది. మరి అట్టి పెద్ద హాస్పిటల్ పైన ఏమి చర్య తీసుకోకుండా చిన్నవాడైనా ఇతని దగ్గరికి మళ్ళీ పేషెంట్ని తీసుకొచ్చి అల్లర్లు చేయడం ఎంత మటుకు సబబు? ఇటువంటి అల్లర్లను ఐఎంఏ వాళ్ళు కూడా సపోర్ట్ చేయకుండా మాకు సహకరించగలరని మనవి చేసుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.